హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రైతో క్రిస్పీ బేబీ కార్న్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక 1/2 కిలో బేబీ కార్న్ అయితే తీసుకున్నాను. చలికాలం స్టార్ట్ అయినా వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటి టైంలో మనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది. బయట తినకుండా సమోసాలు అలాంటివి ఏం తినకుండా, పకోడీలు అవి చేసుకోకుండా ఇంట్లోనే మనం ఒక 1/2 స్పూన్ ఆయిల్తోని ఈ ఫింగర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో బేబీ కార్న్ అయితే తీసుకున్నాను. వీటిని ఒక 2-3 టైమ్స్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. కావాలంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు వీటిని పల్చగా కట్ చేసుకోవాలి. ఒక పీస్ని కావాలనుకుంటే 4 పీసెస్గా లేదా 8 పీసెస్గా అయినా చేసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు బట్టి కట్ చేసుకోండి. ఇలా మనం తక్కువ ఆయిల్తోనే తయారు చేసుకొని టేస్టీగా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఇలా హెల్తీగా మనం పెడితే కనుక వాళ్ళ హెల్త్ బాగుంటుంది. వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ వాటిని ఫాలో అవుతారు. చూడండి, ఈ విధంగా పలుచగా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు ఒక ప్లేట్లో 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. కావాలనుకుంటే కనుక మీరు తర్వాత టేస్ట్ చూసి బ్యాటర్లో సరిపోతే కనుక అప్పుడు యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 3 స్పూన్ల శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇందులో కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కార్నే కాబట్టి బియ్యం పిండి వేసుకుంటే కనుక కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను మ్యాక్సిమం ఎందులోనైనా మైదాని యూస్ చేయను అనమాట. మైదాని యూస్ చేయకుండానే మనం బియ్యం పిండిని యాడ్ చేసుకొని క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్రని కొంచెం బాగా క్రష్ చేసుకొని వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో బ్యాటర్లో మనకి వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, బజ్జీ పిండిలాగా రెడీ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనకి కారం కానీ లేదా సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఫింగర్స్ని కూడా వేసుకొని బాగా బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. వీలైతే ఒక 5 మినిట్స్ పక్కన పెడితే కనుక ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా అయితే తయారైపోతాయి. ఇప్పుడు వీటిని ప్యాన్ పైన ఒక 2 to 4 డ్రాప్స్ ఆయిలే వేసుకున్నాను. మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే చాలా లెస్ ఆయిల్తోనే వేసుకుంటాను. ఇప్పుడు ప్యాన్ బాగా వేడెక్కినాక ఈ విధంగా మనం పరుచుకుంటే కనుక ఈవెన్ చూడండి, స్టిక్కీగా ఏమీ అంటదు కూడాను. చాలా హెల్దీగా టేస్టీగా మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కూడా మనం బయట ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కొనకుండా ఇలానే తయారు చేసి ఇస్తే కనుక మంచిది. ఎందుకు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి డైట్ అవసరం లేదు, కొంచెం ఏజ్ వచ్చినాక ఒక 20-25 ఇయర్స్ తర్వాత అంటారా, వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది బయట ఫుడ్. మన ఇంట్లో చేసినా కూడా అప్పుడు తినరు. ఏదైనా హెల్త్ విషయంలో కాన్షియస్గా ఉండాలి. చిన్నప్పటి నుంచే మనం కాన్షియస్గా ఉంటే కనుక వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. చూడండి, మనకి రెడీ అయిపోయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక రౌండ్ మనం కుక్ చేసేటప్పటికే అవి అయితే కంప్లీట్ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చల్లగా ఉంటే అంత బాగోకపోయినా కూడా వేడివేడిగా తింటే చాలా క్రంచీగా క్రిస్పీగా, బయట లేయర్ అంతా క్రిస్పీగా లోపల అంతా క్రంచీగా చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మా పాపకి ఇచ్చాను. చూడండి, మా పాపకి చాలా ఇష్టం. నేను ఏం చేసినా కూడా అది చూడండి ఎంత బాగా ఇష్టంగా తింటారనమాట. మా బాబు పాప ఇద్దరు కూడాను చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. ఇంట్లో కొన్ని మొక్కలైనా కనీసం ఆకుకూరలైనా మనం పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆకుకూరలను పెంచడానికి ఎక్కువ పెస్టిసైడ్స్, రసాయనాలు అయితే యూజ్ చేస్తారు. కాబట్టి ఒక 2 ఆకుకూరల రకాలైనా పెంచడానికి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్.